దేశంలో శాంతి భద్రతలు కాపాడుకోవడానికే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ తెలిపారు. అందరి సహకారంతో సురక్షితమైన బంగ్లాదేశ్ను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడిన తారిక్ రెహమాన్ ఈ గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఫ్యాసిజం నుంచి విముక్తి పొందుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ ఇంకా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఎవరైనా అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నయా బంగ్లాదేశ్ను నిర్మిస్తామని వెల్లడించారు. గత పాలనలోకి నిరంకుశత్వానికి ప్రజలు ముగింపు పలికారన్న తారిక్ రెహమాన్ పౌరులందరినీ కలుపుకొని పోయే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13 సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంటు స్థానాల్లో 209 సీట్లలో బీఎన్పీ విజయ ఢంకా మోగించింది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.